మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎలా చెప్తాం ఒక్కసారి ఒక చిన్న వీడియో క్లిప్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వంట చేస్తున్నావు అంటే ఎలా చేస్తావు? ఏదైనా వంట చేయాలంటే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు అయితే ఈ వంట చేస్తున్నాను. ఈ వంట చాలా బాగుంటుంది. అక్కకు ప్రత్యేకంగా గుర్తు తెచ్చేదంటే నాకు తెలిసి రొట్టెలేనేమో. చాలా వీడియోస్ అయితే ఇప్పటికీ చేస్తున్నారు. మీ పేరెంట్స్ ఏదైనా మీ అమ్మ నాన్న ఏంటి మీ పని అవసరమా పని చేసుకోండి అన్నట్టుగా ఏదైనా అబ్జెక్షన్ చేయడం అలా చేస్తారు? మా అమ్మ నాన్న అనలేదు, ఊర్లో వాళ్ళు అయితే అన్నారు. ఊర్లో వాళ్ళు మీ అట్ట వాళ్ళని యూట్యూబ్లో ఎవరు చూడరు, మీ అట్ల వాళ్ళకి యూట్యూబ్ నుంచి డబ్బులు రావు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. ఈరోజు కర్నూలు జిల్లా రాయలసీమ అంటే రాయలసీమ యాసలో ముఖ్యంగా ఈ కర్నూలు జిల్లాలో ఆదోని, ఎమ్మెగనూరు, కందనాతి గ్రామం, తర్వాత ఈ ఏరియా సి బెల్గలు, తర్వాత గోనిగండ్ల, ఈ ఏరియా అంతా ఒక డిఫరెంట్ స్లాగ్ ఉంటుంది. ఎమ్మెగనూరు చుట్టుపక్కల గ్రామాలు, ఆదోని చుట్టుపక్కల గ్రామాలు, కోసిగి, ఈ ప్రాంతాలంతా కొంచెం రాయలసీమలోనే మళ్ళీ కొంచెం డిఫరెంట్ స్లాంగ్తో కూడిన లాంగ్వేజ్ ఉంటుంది. ఈ యాసకు సంబంధించి రోజు జరిగే దినచర్య, పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళు తినే వంటలు కానీ, వాళ్ళు ఉండే విధానం కానీ, వాళ్ళు జరుపుకునే పండగల విధానాలు కానీ, వాళ్ళ ఊరికి ఎలా వెళ్తారు, అత్తమామని ఎలా పలకరిస్తారు, ఇలాంటి వాళ్ళ రోజు జరిగే దినచర్యల గురించి అనునిత్యం గత 4 నెలలుగా ఎన్నో వీడియోలు ఇన్స్టాగ్రామ్లో చేస్తూ, అంతేకాకుండా యూట్యూబ్లో చేస్తూ, దాని నుంచి ఎంతో రెవెన్యూ సంపాదిస్తూ చాలా అద్భుతంగా ముందుకెళ్తున్న ఒక యువజంట అనే చెప్పొచ్చు. వీళ్ళు మన సుమన్ టీవీకి ఈరోజు గెస్ట్గా వచ్చారు. మరి చిన్న ఇంటర్వ్యూ నిమిత్తం వారి యొక్క ప్రస్తావన ఏంటి అన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా? బాగున్నా. మీరేనా వీడియో స్టార్ట్ చేయడం? అన్నేనా? ఎలా స్టార్ట్ చేస్తారు? మొదటగా వీడియోలు స్టార్ట్ చేయడం అనే కాన్సెప్ట్ మీకు వచ్చిందా, మీ ఆయనకి వచ్చిందమ్మా? మా ఆయనకే వచ్చిందన్న. మీ ఆయనకేనా? ఎలా స్టార్ట్ చేయాలనిపించింది నీకు? అంటే వీడియోలు మా విలేజ్ వాళ్ళు ఇట్లా వాళ్ళ ఊరు గురించి చూపిస్తున్నారు కదా. ఓకే, మనము మన ఊరు గురించి, మన ఊర్లో రోజు ఏం జరుగుతుంది, పండగలప్పుడు ఫెస్టివల్ గురించి రోజు ఎట్లుంటాము అట్లానే స్టార్ట్ చేసినాం. ఓకే. కాకపోతే ఊర్లో నా టీం సపోర్ట్ లేక ఓకే ఇంకా దాన్ని విడిచిపెట్టి కొన్ని రోజులు చేసి దాన్ని విడిచిపెట్టి తర్వాత మా విజయ్తోనే మనమే రోజు మనం వంట ఏం చేసుకుంటాం, రొట్టెలు కానీ జొన్న రొట్టెలు, మన పళ్ళు ఎక్కువ జొన్న రొట్టెలు అవి చేసుకుంటాం కదా, మనమే వీడియోలు ఇస్తామని వంట వీడియోలు అయితే స్టార్ట్ చేసాం. వంటలతో స్టార్ట్ చేశారు. మొదట మెయిన్ ప్రత్యేకంగా మీ దాంట్లో వంటలే కనిపిస్తాయండి. వంటలు చేస్తూ మొదటైతే అంటే మీరు చెప్పిన వెంటనే మీ భార్య ఒప్పుకున్నారు. ఎట్లా అంటే టౌన్ కల్చర్లో అయితే ఆల్రెడీ వాళ్ళకు అంత ఇంత అవగాహన ఉంటుంది, మొబైల్ విధానము రకరకాల అవగాహన ఉంటుంది. ఏదో భర్త ఒకటి నువ్వు చెప్పినావు అన్నట్టు ఒప్పుకేదో ఆమె కూడా ఇష్టపూర్వకంగానే వీడియోస్ చేద్దాం స్టార్ట్ చేసిందా? ఫస్ట్ ఇట్లా చెప్తే రాలేదు. రాలేదా? రాలేదు. ఓకే, 2-3 నెలలు రాలేదు. తర్వాత ఇంకా చేద్దాం. ఎలా స్టార్ట్ చేస్తారు మొదటంటే ఫస్ట్ ఏం తీసింది వీడియో ఏమో మెతుకులేదు, గుర్తులేదా? అవి మన వంట వీడియోలే కదా. నువ్వుల లడ్లు చేసినాం ఫస్ట్. నువ్వుల లడ్లు ఎలా చేస్తారని చూపించారా? ఓకే. తర్వాత వచ్చేసి సెకండ్ రోజు ఆలసంద వడలని అవి చేసినాం. అవి ఎట్లా కంటిన్యూ. కానీ మీకు అక్కకు ప్రత్యేకంగా గుర్తు తెచ్చేదంటే నాకు తెలిసి రొట్టెలేనేమో. రొట్టెలు ఎలా చేయాలి, ఎలా తట్టాలి, ఎలా పెంచు మీద వేయాలి అనేది చూస్తూ కింద కామెంట్ సెక్షన్లో కూడా చూస్తే ఎవరైతే టౌన్ కల్చర్లో ఉంటారో ఇలా చేయాలన్నట్టు మిమ్మల్ని కూడా తీసుకొని చేసే విధానం చూసాను నేను చాలా చోట్ల. చాలా మంది చేశారు. మెసేజ్లు చేస్తూ ఉంటారా? చేసేస్తూ ఉంటారు. ఎలా అనిపిస్తుంది అమ్మా ఈ వీడియోస్ చేస్తూ ఉంటే? మీ ఆయన చెప్పిన దానికే చేస్తున్నావు, నువ్వు కూడా ఇష్టంతోనే చేస్తున్నావా? అంటే అన్న ఫస్ట్ నాకు కూడా ఎంతైనా ఏం చదువుకోలేదు కదా, ఎట్లా మాట్లాడాలా నీట్గా అయితే నాకు రావు, నాకు కొంచెం భయం మాట్లాడాలంటే అని చాలా సార్లు మా ఆయన ఎదురుగా అంటుంటే, కాకపోతే నీట్గా మాట్లాడే అవసరం అయితే లేదు, మన భాషే మాట్లాడితే చాలు వాళ్ళు అర్థం చేసుకుంటారు అనే దానికి సరేలే అని మన భాష అయితే మాట్లాడుతుండే. ఫస్ట్లో ఎదపడుతుండే, కానీ ఇప్పుడు కొద్దిగా అలవాటు పడేది కాబట్టి కంటిన్యూ అయ్యేది కాబట్టి ఏం భయం లేదు. ఇప్పుడు కొద్దిగా ఇష్టం.
ఇష్టమా? వీడియో టేక్ అంటే కెమెరా చేసేస్తారా? అంటే అవునండి జరిగే దినచర్య అంతేగాని దానికి ప్రిపేర్ స్క్రిప్ట్ ఇట్లా ఏమి ఉండదు. లేదు అంతే ఒక పెట్టడం స్టార్ట్ అండి. ఎడిటింగ్ ఇప్పుడు ఎలా అంటే ఒక వర్క్ చేసి దాన్ని యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ అప్లోడ్ చేయాలంటే ఒక వీడియో తీసింది రా వీడియో పెట్టడానికి రాదు. ఈ ఎడిటింగ్ అంతా ఎలా చేస్తారు? నేనే చేస్తున్నాను. నువ్వే అంటే దీని మీద ఆల్రెడీ అవగాహన ఉందా నీకు? మా తమ్మునికి కొంచెం వాళ్ళు కామెడీ వీడియోలు చేయాలని అప్పుడు స్టార్ట్ చేసిన చెప్తున్నాను ఫస్ట్ లో. అవును అవును. ఆయనకి కొంచెం తెలుసు, ఇంట్రెస్ట్. ఆయనకి ఇంట్రెస్ట్ ఉండే, ఎడిటింగ్ బాగా చేస్తాడు. ఓకే. ఆయన ఏదో తెలిసి నాకు నేర్పించినాడు, దాన్ని ప్లే చేస్తా ఉన్నాం. ఎన్ని రోజులు అయింది ఇప్పుడు స్టార్ట్ చేసి? దాదాపు 4 నెలలు అవుతుంది. 4 నెలలు కంప్లీట్. ఎన్ని వీడియోలు అప్లోడ్ చేశారు ఇప్పటికి? యూట్యూబ్లోనైతే 100 వీడియోలు చేసింటాం. 100 వీడియోలు. ఇన్స్టాగ్రామ్లో కూడా 110 చేసినాం. 110 వీడియోలకి 40,000 పైగా ఎలా ఫాలోవర్స్ తెచ్చారు? అంటే మనకి మన వాయిస్, మా విజయ్ వాయిస్, మన యాస బాగుంటుంది కదా. అవును అవును అవును. అట్లానే వచ్చాయి ఫాలోవర్స్. ఓకే. మొన్న ఏదో సంక్రాంతి టైంలో పూర్ణం రుబ్బుతో కూడా ఏదో చూపించినట్టున్నారు. అంటే అది మా పల్లెటూరులోన ప్రతి ఒక్క ఊర్లో ఎక్కువ ఉంటారు రాళ్ళు. ఓకే. ఆ రాళ్ళ కిందే మనకి మన పండగలకి ప్రతి ఒక్క పండగలు భక్షాలు చేసుకుంటాం. భక్షాలు ఇప్పుడు అంతా ఇంకా టౌన్ లెవెల్ వాళ్ళైతే మిక్సీలో అవి చేసుకుంటారు కదా, మిక్సీ గ్రైండర్ వాడతారు. మన పల్లెటూరులోనూ మా ఇంటి దగ్గర, మా ఏరియాలో అంటే ఒక 50 ఇంట్లు ఉంటే మా ఇంటి దగ్గర ఒక్కటే ఉంది గుండు, రుబ్బే గుండు. సంక్రాంతి పండగ, దసరా పండగ, ఉగాది పండగ ఎప్పుడైనా వచ్చాయంటే ఆ ఏరియాలో మొత్తం మా ఇంటి దగ్గరికి వస్తారు అనమాట. అంటే రుబ్బుకోపోవడానికి. ఇంట్లో మిక్సీ ఇవన్నీ ఇంకా ఇప్పటికీ వాడడం లేదు మీరు? ఉంది కానీ వాడడం లేదు. రోల్లోనే దంచుతాం. ఏమలా? అంటే మా నాన్నకి మిక్సీలో చేసినవి ఇష్టపడ్డు. అలానే ఉండాలంటావు. మా నాన్నగారు మా అమ్మ అంటే టేస్ట్ ఏదైనా డిఫరెంట్ వస్తుందా దాంట్లో? దానికి దీనికి డిఫరెంట్ ఉంటుంది. అయితే మొత్తానికైతే ఆ వీడియో కూడా చాలా పబ్లిసిటీ వచ్చింది. చాలా మంది కామెంట్స్ చూశాను కదా, ఏంటిది ఇలా దొబ్బుతూ ఉన్నారు అన్నట్టుగా. చాలా మంది రకరకాల కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా. కొంతమంది నేను చూడంగా ఏమనిపిస్తారంటే, చాలా చోట్ల ఏమిన్నానంటే ఈమె మాట్లాడే వాయిస్, ఎందుకంటే నాది కర్నూలు జిల్లా కాబట్టి కంప్లీట్లీ మనకి ఇలానే ఉంటుంది అనేది అర్థమైపోతుంది, మాట్లాడగలుగుతాం. కానీ చాలా మందికి ఈ వాయిస్ అర్థం కాకపోవచ్చు కొన్ని రకాల పదాలు. ఎలా అంటే మనం లిఖిత రూప భాషలో మాట్లాడడం కాబట్టి, వాడుక భాషలో మాట్లాడతాం కాబట్టి అర్థం కాకపోవచ్చు. ఎలాంటి కామెంట్స్ పెడుతుంటారు? అంటే మనకి చాలా మందికి అయితే అర్థమవుతారు, కొంతమందికి అర్థం కావు. మా విజయ్ వచ్చేసి ఇప్పుడు మన కల్లా ఎట్లా అంటే మేము ఉంటాం, మేము ఉంటారు కదంతా. అవును. మామ వచ్చేసి మామ ఉంటాం అనమాట. అవును. మాము ఈ రోజు అక్కడ పోతాం, నాను నేను అనే నాను ఉంటాం. అవును అవును అవును. అన్ని ఆమెనే అన్ని ఎలా చెప్తాము? ఒకసారి ఒక చిన్న వీడియో క్లిప్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వంట చేస్తున్నావు అంటే ఎలా చేస్తూ చెప్తావమ్మా? ఏదైనా వంట చేయాలంటే, హాయ్ ఫ్రెండ్స్ అందరికి, ఈ రోజు అయితే ఈ వంట చేస్తున్నాను, ఈ వంట చాలా బాగుంటది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లోన, మేమైతే ప్రతిరోజు చేసుకుంటాం అని చెప్తాను. నేనైతే ఏదో గుత్తంకాయ కూర ఏదో రోజు ట్రై చేసి చెప్పినట్టు ఒక్కసారి చెప్పమ్మా ఎలా ఉంటుందో చెప్ప. ఎలా చెప్తా చూడు. పూర్ణం రుబ్బేది కాకుండా ఇంకా మిగతా రకరకాల చేసావు చూడమ్మా. రొట్టెల్లో ఎలా చెప్తావు? నేనన్నా, హాయ్ ఫ్రెండ్స్ అందరికి, ఈ రోజు నేనైతే సద్ద రొట్టె అయితే చేస్తాను. ఈ సద్దులు వచ్చేసి మా ఊర్లో చాలా ఎక్కువైతే వేసుకుంటారు. ఈ సద్ద రొట్టె తిన్నంత పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టపడి తింటారు. కాకపోతే ఉత్తర సద్ద రొట్టె కాకుండా దీంట్లో పాలు బెల్లం వేసుకుని తింటే కూడా బాగుంటుంది. ఇది మనిషికి అనేది బలంగా ఉంటారు, బిగు కూడా ఉంటారు అని చెప్తా ఆ వీడియో. అంటే ఓన్లీ వంట గురించే కాకుండా దాంట్లో కలిగే లాభాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. అవును. దీని మీద అయితే నీకు ఎటువంటి అవగాహన లేదు, ఎలాంటి కామెంట్స్ వస్తున్నాయి, ఎంత చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ ఏం తెలియదు. ఒకవేళ కామెంట్స్ కూడా కొన్ని చోట్ల మా భాష అర్థం కావడం లేదని కొంతమంది కామెంట్స్ చేశారు అన్నట్టు కూడా ఒక వీడియో ఏదో చేసినట్టు చూశాను. దాని అంటే ఆ కామెంట్స్ చూసి చెప్పి మీకు నేర్పించావా? మనము ఇట్లా మన భాష వాళ్ళకి అర్థం కాదంటా, మనము నువ్వేమన్నా కొంచెం వేరే భాష వాళ్ళకి అర్థమవుతారు మాట్లాడతావంటే, లేదు నాకు వచ్చేది ఇట్లే, నన్ను మాట్లాడేది ఇట్లే. ఓకే, నాకు వచ్చేది ఇట్లే, నాకు వచ్చేది ఇట్లే, నన్ను మాట్లాడేది ఇట్లే, వాళ్ళు అర్థం చేసుకుంటారులే. ఓకే. రోజు దినచర్య ఏంటి మీ? మామూలుగా ఇప్పుడంటే ఈ వీడియో స్టార్ట్ చేశారు, మామూలుగా మీ రోజు వారి పనులు ఏంటి, మీ ఆదాయ వనరులు ఏంటి ప్రత్యేక? రోజు అంటే వర్షాకాలం అయితే పొలం పని పోతాం. పొలం పని. పొలం ఉందా? పొలం సొంత పొలం లేదు. సొంత పొలం అయితే మామూలు కూలీ పనికి వెళ్తా ఉంటారు. కౌలు పొలం చేసినాము, ఆ పొలం పోతాం. ఓకే, కూలి పని పోతాం. కూలి పనికి వెళ్తా ఉంటారు. మామూలుగా అంటే మీది కందనాతి అన్నట్టు కింద. అక్కదే ఊరు అంటే మామూలుగా వేరే ఊరు నుంచే చేసుకుంటారు కదా అమ్మాయిని. ఆమె మీదే ఊరమ్మా? మాది కందనాతి పక్కన ములుగుందం అన్న. ములుగుందం దగ్గరే, రెండు దగ్గరే అనుకుంటున్నా తెలిసి. లవ్వా? లవ్ ఏం కదా, మా బిడ్డ. అప్పుడే అయితే చిన్నప్పటి నుంచే చూసావు, ఇష్టపడే చేసుకున్నావు అయితే. అంటే నువ్వే అడిగి చేసుకున్నావా?
మేమే అడిగాము. మీరే అడిగారు. వాళ్ళకు కూడా దగ్గరలో ఇచ్చుకుంటే బాగుంటది అని వాళ్ళు కూడా అనుకుంటే, కాకపోతే వాళ్ళు అడగలేరు కదా ఆడపిల్ల వాళ్ళు, మేము అడిగినాము ఇవ్వండి అన్నట్టుగా. నేనేమబ్బా దగ్గరే కదా, అంత దగ్గర ములుగుందాము, ఈ రెండు దగ్గర కదా, ఇది నువ్వే ఇష్టపడి కానీ ఏమైనా లవ్ చేసావేమో అనుకుందా. ఎన్ని రోజులు అయింది పెళ్ళి? ఎన్ని రోజులు అయింది? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు. పిల్లలు? 2 బాబులు. ఓకే. అంటే మీ సొంత రిలేటివేనా? ఇంతకుముందే సొంత రిలేటివే. ఓకే ఓకే. మా అమ్మది ములుగుందమే. మీ అమ్మది ములుగుందమేనా? ఓకే మా అమ్మది. ఓకే వాళ్ళ తమ్ముని కూతురు. ఓకే ఓకే. సొంతం మేనమామ కూతురు అయితే. ఇద్దరా పిల్లలు? 2. ఏం చేస్తున్నారు ప్రజెంట్? ఏం చదువుతున్నారు? పెద్ద బాబు స్కూల్ పోతున్నాడు, చిన్న బాబు మా విజయ్ దగ్గరే ఉంటాడు. ఇంకా చిన్న పిల్లాడు. ఓకే. ఇప్పుడు వీడియోస్ చేయబట్టి చాలా రోజులు అయింది. పనికి వెళ్ళిన టైంలో వాళ్ళంతా అడుగుతుంటారా పక్కన వాళ్ళు? అడుగుతారన్న. ఆ వీడియోస్ కూడా చేస్తూ ఉంటావు కదా. ఈరోజు అయితే నేను ఈ పనికి వచ్చాను ఫ్రెండ్స్. ఎలా ఉంటుంది ఆ కల్చర్లో ఉన్నప్పుడు? ఎలా ఉంటుంది వాళ్ళంతా అడుగుతూ ఉంటే, చేస్తూ ఉంటే? అడిగినప్పుడు సంతోషంగా అనిపిస్తుంది, కాకపోతే నాకు కొంచెం సిగ్గు ఎక్కువ. వాళ్ళు పలకరించినప్పుడు నాకు కొంచెం సిగ్గుతో మాట్లాడిస్తుంటాను, ఆయన కూడా వాళ్ళు మాట్లాడించినప్పుడు కొంచెం సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు దాకా బాగుంది, కానీ ఏదైనా ఊరికి వెళ్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊరికి అందనాతి ఎమ్మిగనూరుకి వచ్చి కర్నూలుకి రావాలి. ఈ కర్నూలుకి వచ్చే క్రమంలో బస్సులో వచ్చినా కూడా, ఆటోలో వచ్చినా కూడా ఎవరెవరు గుర్తుపట్టి, అక్క నువ్వు వీడియోస్ చేస్తావు కదా అన్నట్టు, నువ్వేంటే తెర మీదకి రావు కాబట్టి తెలియదు, ఈమె తెలుస్తూ ఉంటుంది. అడుగుతూ ఉంటారా? అది చాలా ఎక్కువ మంది అడుగుతారన్న. ఎక్కడైనా కానీ అడుగుతారు. చూసిన వీడియోలు చూసిన వాళ్ళు, నువ్వు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు తీస్తావా అంటారు, యూట్యూబ్లో తీస్తావా అంటారు. అవును తీస్తాను నాకు అంటున్నారు. ఎవరైనా కానీ మాట్లాడిస్తారు. ఎలా అనిపిస్తుంది ఆ టైంలో? బాగా సంతోషం ఉంటుందా? ఫుల్ హ్యాపీగా అప్పుడు. ఓకే. ఏదైనా దీని నుంచి ఇప్పుడు ఒక వీడియో తీయాలంటే అంటే సపరేట్ దీనికోసం అయితే కేటాయించారు కదా, పనికి పోతూ చేసే విధానాన్నే చూపిస్తూ ఉంటారు. రోజు సాయంత్రం పూట రెట్లు ఇంకా రెట్టెల గురించి అవే చేస్తూ ఉంటారు. ఓకే. ఏమైనా ఇన్కమ్ స్టార్ట్ అయిందా? ఇన్స్టా నుంచి అయితే నాకు తెలిసి రాదు, యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసి ఉన్నారు. యూట్యూబ్ నుంచి ఏదైనా ఇన్కమ్ వస్తుందా? వస్తాను. ఎంత వస్తుంది? నెలకి 12,000 15,000. 12,000 15,000. ఎన్ని రోజుల నుంచి వస్తుంది ఇన్కమ్? 4 నెలల నుంచి వస్తుంది. 4 స్టార్ట్ చేసిన ఫస్ట్ మంత్ నుంచే? ఫస్ట్ మంత్. ఓరే దేవుడా, నువ్వే మేలు కదయా. ఎన్ని వీడియోలు అప్లోడ్ చేసావు ఫస్ట్ నెల? ఫస్ట్ నెల ఒక 18-20 వీడియోలు చేసాను. షార్ట్సా ఫుల్ వీడియోస్? ఫుల్ వీడియోస్. అంత చూస్తారా వీడియో? అంత చూస్తాను. 13,000 20,000 వస్తుంది అంటే ఫుల్ వీడియో అంత చూస్తుంటేనే వస్తుంది. సూపర్ సూపర్. ఎంత వచ్చింది ఇప్పటికి? ఎంత స్టార్ట్ అయింది ఇన్కమ్ మొత్తం? ఒక 60,000. ఏం చేసావు మరి 60,000 తీసుకొని? ఇది ఎట్లా అంటే ఎక్స్ట్రా అమౌంటే, ఎక్స్ట్రా ఇన్కమే. నువ్వు దీనికోసం పని ఏమి ఎక్కువసేపు చేయవు. ఏం చేసావా డబ్బుతో? మీ భార్యకైనా గోల్డ్ కొనిచ్చావా, ఏదైనా గిఫ్ట్ కొనిచ్చావా, లేకపోతే ఏం చేసావు? ఏం చేయలేదు. ఫస్ట్ అమౌంట్ వచ్చినప్పుడు నాకు కింద పడి చెయ్యి కొంచెం దెబ్బ తగిలింది. ఓకే. కరెక్ట్ కట్టుకున్నాను, దానికే అయిపోయినా ఒక సగం. ఓకే, సగం. మళ్ళీ మిగతావి ఇంకా అవి కట్ చేశారు. రెండో పేమెంట్ అయితే మా విజయ్ మా అక్కకి చెల్లికి వాళ్ళకి చీరలు తీసుకొని వచ్చింది. ఓకే. మీ విజయ ఇవి సొంతంగా తెచ్చుకోకుండా మీ అక్క చెల్లెలకి తెచ్చింది. మిగతా ఇంకా 2 నెలలు అట్లే ఖర్చులకే వాడుతూ ఉన్నారు. ఏ సెల్ ఉపయోగిస్తారు? మీ మామూలుగా ఇంతకుముందు వీడియోస్ మీ నార్మల్ నువ్వు యూజ్ చేసే సెల్ వాడతావా? రియల్మీ వాడుతూ వీడియోస్ చేస్తూ ఉన్నారు. ఫోన్ తీసుకొని చేస్తూ ఉన్నారు. ఈమె ఫోన్ వాడుతూ ఉంటుందా? అసలు తెలియదు. రాదమ్మా వాడడం? నాకు అస్సలు రాదన్నా. సెల్ వాడడమే రాదు? అస్సలు రాదు. మా వాళ్ళకి ఏమన్నా ఫోన్ చేయాలంటే మా ఆయనతో అడిగించుకొని ఫోన్ చేస్తే ఓకే హలో అని మాట్లాడడం, మళ్ళీ కట్ చేయని ఇవ్వడమే, అంతే తప్ప అసలుకి లేదు. ఏ రోజన్నా ఇప్పటికి ఎంత మీ దాదాపు పెళ్ళి 10 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉండింటది. ఈ రోజుకి ఏ రోజైనా ఇలా వీడియోస్ తీస్తాను, ఇలా పబ్లిష్ అవుతాను అనుకున్నావా? అస్సలు నానే అనుకోలేదన్నా. మీ అత్తలు మీ అమ్మ వాళ్ళు ఏమంటా ఉంటారు ఈ వీడియోలు చూసి? మా అమ్మ వాళ్ళు కూడా సంతోషపడతారు. ఆడ ఊర్లో ఎవరు తెలియదు కదా, ఎక్కువ మేము చేనులో పని పోతాము. పక్క ఈ ఏరియా నుంచి పక్క ఏరియాకు పాడినాను, ఎక్కువ చేనులో పని పోతాం కాబట్టి తెలియదు. ఇప్పుడు ఈ వీడియోలు తీసేదానికి చాలా మంది ఊరు పోతే కూడా పలకరిస్తుంటారు కదా. ఇంత ముందు కొద్ది ఇప్పుడు చాలా గుర్తింపు ఉంటుంది ఊర్లో కూడా, బంధువులు కూడా మాట్లాడిస్తూ ఉంటారు. చాలా ఎట్లా అంటే టౌన్లో ఉన్న వాళ్ళే అసలుకి వీడియోస్ చేయాలా, అసలు సెల్ ఒత్తి అన్ని అవగాహన ఉన్న వాళ్ళే చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే అంత నీట్గా మాట్లాడడం రాదు, ఏం మాట్లాడతామో ఏం నేర్చుకొని ట్రై చేయాలని చూస్తారు. మీరు ఊరికి జరిగే కల్చర్ చేస్తున్నారంటే అసలు నన్ను అడిగితే మీరు ఒక రోల్ మోడల్ యూట్యూబర్స్కి. అవునా కదా? ఎందుకంటే టౌన్లో ఉన్న వాళ్ళే చేయలేరమ్మా వాస్తవంగా, చేయలేరు. మీరు మాత్రం మిమ్మల్ని ఈ విషయంలో చాలా ఒప్పుకోవచ్చు. కానీ మీరు మీ భర్త చెప్పిన మాట కాదన్నట్టు చేశారు కదా భయంతో కూడా.
ఫస్ట్ కొంచెం భయమే ఉండన్న, ఎప్పుడు కొంచెం అలవాటు పడిచేదే. అందుకని ఇంకా వీడియో అంటే చాలు ఇంకా స్టార్ట్ చేయడం. ఓకే, చాలా వీడియోస్ అయితే ఇప్పటికీ చేస్తున్నారు. మీ పేరెంట్స్ ఏదైనా మీ అమ్మ నాన్న ఏంటి మీ పని అవసరమా పని చేసుకోండి అన్నట్టుగా ఏదైనా అబ్జెక్షన్ చేయడం అలా చేస్తుంటారా మీ అమ్మ నాన్న? మా అమ్మ నాన్న అనలేదు, ఊర్లో వాళ్ళు అయితే అన్నారా? ఏమన్నారు? ఊర్లో వాళ్ళు మీ అట్ట వాళ్ళని యూట్యూబ్లో ఎవరు చూడరు, మీ అట్ల వాళ్ళకి యూట్యూబ్ నుంచి డబ్బులు రావు, పెద్ద పెద్దలకు వస్తాయి, మీ అట్ల వాళ్ళని ఎవరు చూడరు, ఎవరు పడుచుకోరు అన్నారా? అన్నారు. ఏమనిపించింది ఆ రోజు? బాధపడినావా? బాధ అనిపిస్తుంది. బాధ అనిపించింది. ఏంట్రా దగ్గర వాళ్ళే అన్నారు. మరి అవునులేదు, మన మధ్య మా అమ్మడి తిరిగే వాళ్ళే అన్నారు. మిమ్మల్ని ఎవరు చూడరు, మీ అట్ల వాళ్ళని యూట్యూబ్లో ఎదగలేరు, డబ్బులు కూడా రావు, మీ అట్ల వాళ్ళకి వస్తే బాగానే ఉండే యూట్యూబ్ నుంచి అన్నట్టు మాట్లాడినారు. కానీ ఫస్ట్ నెలనే డబ్బులు సాధించావు. చెప్పావా ఇట్లా డబ్బులు వచ్చినాయని వాళ్ళకి మళ్ళీ తిరిగి? చెప్పిన. అది రా అన్నట్టు చూపించావా? చూశారు కదా, చాలా అద్భుతంగా వీళ్ళు మాట్లాడే సంభాషణ ఎంత ఆప్యాయత, ఎంత ప్రేమగా ఉందంటే పల్లెటూరు వాతావరణం నిజంగానే పట్టణంలో నివసించే వాళ్ళ కొద్దీ పల్లెటూరులో ఉన్న వాళ్ళ దగ్గర చాలా ప్రేమ ఆప్యాయత ఉంటుంది. వాళ్ళ మాట్లాడే మాటల్లోనే వాళ్ళ నిజాయితీ, వాళ్ళ యొక్క మానవత్వం అర్థమవుతుంది. చూడండి, పరశురాముడు ఏమంటున్నారంటే, నేను వీడియోస్ చేస్తూ ఉంటే మా ఊర్లో నాకు తెలిసిన మా బంధువులు, నాకు తెలిసిన నా మిత్రులే ఇట్లాటోళ్ళు వీడియో చేస్తే డబ్బులు వస్తాయా, ఇట్లాటోళ్ళు చేస్తే మిమ్మల్ని చూస్తారా అన్నట్టు మాట్లాడారు. కానీ ఈ రోజుకి నెలకు దాదాపు 20,000 రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. 4 నెలలు ఏంటంటే స్టార్ట్ చేసి 4 నెలల నుంచి కూడా ఇన్కమ్ వస్తుందంట. అంటే ఒక సక్సెస్ ఏదో వాళ్ళ ముఖ కదలికలు, వాళ్ళ ముఖ విధానము, వాళ్ళ యాస, వాళ్ళ భాష ఇవన్నీ కాదు, మనం మాట్లాడే కంటెంట్ జనాలకు నచ్చింది, మనం ప్రేమగా ఆప్యాయతగా వల్గర్గా మాట్లాడుకోకుండా నీటి వీడియోస్ చేస్తే కూడా చూస్తామనడానికి నిలువెత్తు నిదర్శనం వీళ్ళు. తప్పకుండా ఈ ఇంటర్వ్యూని చూడండి, చాలా వీళ్ళు మాట్లాడే కల్చర్ కానీ, వీళ్ళు మాట్లాడే విధానం కానీ, వీళ్ళ ఫ్యామిలీ ప్రస్తావన కానీ అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.